హాయ్ ఫ్రెండ్స్, ఈ నిన్న పాలవంచ సైడు ఒక అడవి మార్గం ఉంటే వెళ్ళిన చూసారు నీళ్ళు ఎట్లా ఉన్నాయో. డీప్ ఫారెస్ట్ అనమాట. పొలాలు అప్పుడే ఒక పంట తీసేసి ఇంకో పంటకి రెడీగా పెట్టారు, దుక్కి ఉన్నారు చూసారా. తర్వాత నీళ్ళు పడతారు దాంట్లో. అదొక గుడి పాలవంచ దగ్గర. ఇది కిన్నెరసాని డ్యామ్ అన్నమాట. చూసారుగా ఎట్లా ఉందో. అక్కడ నుంచి లోనకి ఒక ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, పాలవంచ అనే ఊరు. అక్కడ గుడి పాలవంచ దగ్గర గుడి అనమాట. అది పైన ఉంటుంది, గుట్ట పైన. సో అక్కడి ఇది వెళ్ళే మార్గం మొత్తం డీప్ ఫారెస్ట్. చూసారు ఎట్లా ఉంది. రోడ్లు అసలు బాగాలేవు, గోతులు ఉన్నాయి, గోతులు రోడ్డు. ఇక్కడ రోడ్లు కూడా ఏమో సరిగ్గా వేయలేదు ఈ విలేజ్లో. అంటే లోపలికి ఉంటుంది కదా, ఎవరు పట్టించుకోరు అనమాట. విలేజ్ వచ్చింది చూసారా. ఇక్కడ అట్టి తోట వేసారు, అట్టి తోట అది. తర్వాత మామిడి తోట కూడా ఉంది. గడ్డి కట్టేసి అక్కడ కుప్ప వేసారు అనమాట. సో ఇది ఒక విలేజ్. ఇది టేకు చెట్లు, ఇవి కూడా టేకు చెట్లే. ఇగో మట్టి రోడ్డు. దీంట్లోనే ఆ గుట్టల దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. అంటే చాలా దూరం వెళ్ళలేదు, కొంచెం దూరం వెళ్ళిన. మట్టి రోడ్డు అనమాట ఇది మొత్తం. వానాకాలం అయితే వెళ్ళలేము. రోడ్డు చిన్న చెరువు ఉంది, వానాకాలం మొత్తం నిండిపోతుంది. ఇది మొత్తం డీప్ ఫారెస్ట్ అనమాట. ఎట్లా ఉందో చూసారుగా. అదిగోండి మొత్తం డీప్ ఫారెస్ట్. సో ఈ వెనకాల జామల చెట్లు, ఈ మొత్తం జామల చెట్లు ప్లస్ ఒక చెరువు అన్నమాట ఇది. సో జామల చెట్లు ఉన్నాయి చూసారా ఎట్లా ఉన్నాయో. ఈ మొత్తం చెరువు. ఇక్కడ నుంచి నీళ్ళు పొలాల్లోకి పోతాయంట. కొంచెం నీళ్ళే ఉన్నాయి. సో అటు సైడ్ పొలాలు, ఇటు చెరువు. ఈ చెరువు గడ్డ జామల చెట్లు. ఇది మొత్తం పాలవంచలో ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మొత్తం గుట్టలు. అదిగోండి అటు సైడ్ చూపిస్తా చూడండి. ఈ చెరువు అన్నమాట. ఆ చెరువు గట్ట ఎక్కితే అక్కడ పొలాలు ఉన్నాయి చూసారా. ఈ మొత్తం పొలాలు కింద చెరువు. సో ఇది అయిపోయాక చెరువు, అక్కడ జామ చెట్లు, మొత్తం చెరువే. మొత్తం ఇక్కడ దాకా వచ్చిన మీకు చెరువే చూపిద్దామని. లోపలికి ఉంటుంది అనమాట, పాలవంచ లోపలికి. గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న 2 ఊళ్ళే. ఆ తర్వాత మొత్తం అడవి, గుట్టలు. ఆ ఊళ్ళోనే కొంచెం గుడి కూడా ఉంది. ఏం గుడో తెలియదు, ఏదో గుడి ఉంది. తర్వాత రిటర్న్ అయిపోతున్నా. ఇక్కడ 2వ పంటకి రెడీగా ఉందన్నమాట. చూసారా ఎట్లా ఉందో. మొత్తం కోతలు కోసారు. 2వ పంటకి రెడీగా ఉంది. అక్కడ ధాన్యం కూడా వేస్తుంటారు అనమాట. ఇది పాలవంచ నుంచి వెళ్ళే రూటు. తర్వాత సాయంత్రం పూట ములకలపల్లి పై నుంచి ఇది యాతలకు ఉంటుంది. గంగారం వెళ్తున్నా మా ఊరికి. ఇవాళ సండే కదా, సో సండే రోజు అప్లోడ్ చేస్తా వీడియో. చూసారా పొగలు ఎట్లా ఉన్నాయి. మొత్తం కాలుస్తాను అనమాట. మొత్తం కాలుస్తున్నారు. ఈ మొత్తం యాతలగుంట రోడ్డు. ఇది జగన్నాథపురం, ఇది మన బొరగంపాడు రోడ్డు. ఈ పల్లుపల్లి చెప్పండి మీకు తెలిస్తే, నాకు కూడా తెలియదు. తునిక్కాయ లేదు అంటారంట. సో ఇక్కడ నుంచి ఈ మొత్తం బొరగంపాడు వెళ్ళే బుగ్గపాడు అంతే, బుగ్గపాడు వెళ్ళే రూటు. సాయంత్రం ఈవినింగ్ అనమాట. గంగారం, ఇది గంగారం. నెక్స్ట్ మార్నింగ్ మొత్తం గంగారం మా ఊరు. పచ్చడి పొలాలు ఉన్నాయి. 2వ పంటకి రెడీ చేశారు. బోర్లు ఉంటాయి కాబట్టి వీళ్ళు పంట వేస్తారు. వర్షాధారం కాదు, ఇది సాగు భూమి. సో 2వ పంటకు కూడా ఇక్కడ ఎక్కువ వరే పండిస్తారు. అది అమ్మేశారు, డబ్బులు కూడా వచ్చేసినాయి అంట. ఇది 2వ పంట ఎక్కువ రెడీ చేశారు. బోర్లు ఉన్నాయి కాబట్టి వేస్తారు అనమాట. బోర్లు లేని వాళ్ళు వర్షం మీద ఆధారపడతారు. మొత్తం ఇక్కడ బోర్లే. ఈ ఊరు మొత్తం గంగారం మొత్తం. బెత్పల్లి గంగారం, సత్తుపల్లి దగ్గర బెటాలియన్ ఉంటుంది, ప్లస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. పొద్దున్నే మార్నింగ్ 7 అయింది ఇప్పుడు. మంచిగా ఉంది కదా. ఇది ఆదివారం పూట తీసిన, అవి మొత్తం శనివారం. చూసారు పచ్చడి పొలాలు ఉన్నాయి. మొత్తం గంగారం అనమాట ఇది. ఓకేనా, మొత్తం పచ్చడి పొలాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.